గీ రైస్ అండి, కొత్తిమీర గీ రైస్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది. రైతాతో కానీ చికెన్ కానీ మటన్లో కానీ చాలా బాగా సూపర్గా ఉంటుందండి. ఆలు కుర్మా కానీ మసాలా వంకాయతో చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టుమారో మరొక వీడియోతో కలుద్దామండి. సునంద వ్లాగ్స్ 777. వెల్కమ్ టు సునంద వ్లాగ్స్ 777. ఈరోజు గీతో కొత్తిమీర రైస్ చేద్దామండి. ముందుగా దానికి ఆనియన్స్, టమాటాస్, పచ్చిమిర్చి, కరివేపాకు, మెయిన్గా కొత్తిమీర కావాలండి. కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు కావాలండి. దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత కొత్తిమీర ఒక కట్ట పెద్దది, తర్వాత వెల్లుల్లి వేయాలండి. మిక్సీ పెట్టుకోవాలండి కొత్తిమీర వెల్లుల్లిని. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి కొత్తిమీర వెల్లుల్లిని. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాము. అదే నేను 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నానండి. అదే బాండి వేడెక్కింది. ఇప్పుడు తగినంత నెయ్యి వేద్దాము. నెయ్యి వేడైంది. ఆవాలు, జీలకర్ర వేసేద్దాము. నీళ్ళు దీంట్లో గోడం వేసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి రైస్, ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీంట్లో టమాటో కట్ చేసినట్టు టమాటో. ఈ కాంబినేషన్ నాన్ వెజ్లో కానీ ఏదైనా మసాలా కర్రీస్ కానీ రైతాతో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా చేసి లంచ్ బాక్స్ కూడా బాగా పెట్టొచ్చాను పిల్లలకు కూడా. బాగా అయిపోయింది. ఇంకా బాగా ఉడకాలండి. టమాటా కూడా బాగా బాయిల్ కావాలి. ఇంకా బాగా వేయండి. ఇప్పుడు మనము వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత మనము నానబెట్టుకుంటే బియ్యం వేసుకుందాము. కొద్దిగా బాగా బాగుందండి. దీంట్లో మనము నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకుందామండి. నేను 2 గ్లాసుల రైస్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మనము దీంట్లో రైస్ని వేసాక కొద్దిగా బాగా కలుపుకున్నామండి. కలుపుకున్న తర్వాత మనము దీనికి ఎసురు పెట్టుకుందాము. 2 గ్లాస్ కదండి నేను రైస్ తీసుకుంది. 4 గ్లాసులు వాటర్ వేసేద్దామండి. గ్లాసెస్ అయిపోయింది. ఇప్పుడు మనం బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం.
చిటికలో అయిపోతుంది. ఇంకా రైస్ అయిపోతే మనకి గీ నెయ్యితో కొత్తిమీర రైస్ రెడీ అవుతుందండి. సింపుల్ అండి, ఈజీగా చేసేయచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సన్నగా బాయిల్ అవుతుందండి రైస్. ఇంకా కొద్దిగా బాగా బాయిల్ అయిన తర్వాత అయిపోతుందండి మనకి నెయ్యితో కొత్తిమీర రైస్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ మర్చిపోకండి. 7 కామెంట్ చేయండి ఎలా ఉందో. రైస్ బాయిల్ అవుతుందండి. నేను కొద్దిసేపు ఉంటే మనకి కొత్తిమీర రైస్ తయారవుతుందండి. ఈ కొత్తిమీర రైస్ ఓకేనండి. రైస్ కంప్లీట్ అవుతుందండి. ఇంకొక 5 minutes అయితే రెడీ అయిపోతుందండి. ఓకేనండి, గీతో కొత్తిమీర రైస్ రెడీ అవుతుంది. ఇంకా కొద్ది వాటర్ ఉన్నాయండి. ఆ వాటర్ కొద్దిగా అయిపోతే మనకి రైస్ అనేటువంటి పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా మెత్తగా కాలేదు, అలాగని బిగుసుకులేదు. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి, అవన్నీ వాటర్ అయిపోతే పర్ఫెక్ట్గా తయారవుతుందండి. పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా. ఇంతేనండి, సింపుల్గా గీతో కొత్తిమీర రైస్ అండి. సింపుల్గా చేసేయచ్చు, ఈజీగా చేసేయచ్చు. చాలా టేస్టీగా ఎంబీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా రైతా తినొచ్చు. రైతా లేకపోతే మసాలా కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా తినొచ్చు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీగా మర్చిపోకండి. గుమగుమలాడే కొత్తిమీర నెయ్యి రైస్ అండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. నాన్ వెజ్లో కానీ రైతా కానీ వంకాయ కానీ దాంట్లో కర్రీస్లో ఎమ్మీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. వ్లాగ్స్ 7 ఛానల్లో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎమ్మీగా ఉంది గీ కొత్తిమీర రైస్.